అనగనగా ఒక గ్రామం. ఆ గ్రామంలో ఒక కుమ్మరి ఉండేవాడు. అతను చాలా మంచి హృదయం కలవాడు. అతడు ఒకరోజు కుండను చేద్దామని ఒక మట్టి ముద్దను తీసుకొని దాంట్లో రాళ్ళు ఇవన్నీ తొలగిస్తూ కుండను చేయడానికి అనుకూలమైన మట్టిగా దాన్ని మార్చుకున్నాడు. అప్పుడు ఆ మట్టి ముద్ద అయ్యో ఎందుకు నన్ను నొక్కుతున్నావు, నాకు చాలా బాధగా ఉంది అని ఏడుస్తూ ఉంటుందంట. అప్పుడు ఆ కుమ్మరి చెప్తాడు, నువ్వేం భయపడకు, నిన్ను ఒక మంచి ఆకారంలోకి తెస్తాను అని చెప్పాడంట. అలా చూస్తూ చూస్తూ ఉండగానే ఆ మట్టి ముద్ద ఒక మంచి కుండ లాంటి ఆకారంలోకి మారిపోయింది. అప్పుడు ఆ కుండ తను చూసుకొని అయ్యో నేను చాలా బాగున్నానే అని చెప్పి కొంచెం సంతృప్తి చెందిందంట. కానీ వెంటనే చూస్తూ ఉండగానే కుమ్మరి ఆ కుండను తీసుకెళ్ళి మంటల్లో వేశాడు. అయ్యో అని మరలా అరవడం ప్రారంభించింది. నాకు చాలా మంటగా ఉంది, నొప్పిగా ఉంది, బాధగా ఉంది అని అరవడం ప్రారంభించిందంట. కుమ్మరి మరలా దాంతో చెప్తున్నాడు, ఇది నిన్ను కేవలం బలంగా తయారు చేయడానికి మాత్రమే వేశాను అనగానే అలా చూస్తూ ఉండగానే ఆ మంటలో నుండి బయటికి తీయగానే ఒక మంచి అందమైన కుండ తయారైంది. ఈ కథలో కుమ్మరి ఎవరో కాదండి, మన యేసయ్య. ఈ కథలో కుండకు వచ్చిన బాధ ఏంటో కాదు, మన జీవితంలో మనం ఎదుర్కొనే శ్రమలు, సమస్యలు ఇదంతా కేవలం మనలోని లోపాలని తీసివేసి మనల్ని మంచి పాత్రగా చేయడానికి యేసయ్య చేస్తున్న పని. కాబట్టి ఎవరైనా సరే శ్రమల్లో, కష్టాల్లో, ఏదో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు భయపడకండి, నిరాశలో ఉండకండి. దేవుడు మన మీద పని జరిగిస్తున్నాడని, దేవుడు మనల్ని అనేకుల కొరకు వాడుకునే పాత్రగా తయారు చేస్తున్నాడని నమ్మండి. విశ్వసిస్తూ దాన్ని శ్రమలను తట్టుకుందాం. ఆమేన్.